నాగుల పంచమి హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం మనం శ్రావణ మాసంలో వచ్చే పంచమినే మనం నాగుల పంచమని చెప్తూ ఉంటాం. మనకు భారతీయులకు ఎలా అంటే మనం ప్రకృతిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుండి అనుసరిస్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమినే నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ఈ స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. అయితే ఇది ఎలా ఆదిశేషుని యొక్క సేవకు సంతసించినటువంటి శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించినటువంటి శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించాడు. అలాగే పురాణాల ప్రకారం ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ శ్రీకృష్ణునితో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆ బంతి నదిలో పడిపోయింది. అయితే ఆ నదిలో కాళీయుడనే సర్పం ఉంది. ఆ విషయం తెలియక శ్రీకృష్ణుడు బంతి కోసం నదిలోకి దూకుతాడు. నదిలోకి వచ్చిన శ్రీకృష్ణునిపై కాళీయ నాగు దాడి చేస్తూ ఉంది. కానీ శ్రీకృష్ణుడు దాన్ని గట్టిగా ఎదిరించి దాని యొక్క శిరస్సుపై అధిరోహించి దానిపైన కాళీయ మర్దనం చేసి తగినటువంటి బుద్ధిని చెప్తాడు శ్రీకృష్ణుడు. దానికి ఆ కాళీయుడు శ్రీకృష్ణునికి క్షమాపణలు చెప్పి ఇకపై ఎవ్వరికీ హాని చేయబోనని హామీని ఇస్తాడు. కాళీయ నాగుపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని నాగపంచమిగా మనము జరుపుకుంటూ ఉంటాము. మరి ఈ నాగుల చవితి రోజున మనము పుట్టలో పాలు పోస్తాము. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. మన భక్తుల యొక్క విశ్వాసం. అంటే మన సంస్కృతి ఎలా చలిచీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయిని కానీ రప్పను చెట్టును చేమను వాగు వరదను నీటిని నిప్పును అన్నింట అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి మన హిందువులది. అందుకే మనము ప్రతిదాన్ని భగవంతుని రూపంలో చూసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం.